శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటుంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 80 టీఎంసీల నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. ఇక ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్రలో విస్తారంగా కురిసినటువంటి వర్షాల కారణంగా 1,51,806 క్యూసెక్కుల వరద వస్తూ ఉండడంతో 2 రోజుల్లోనే ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరింది. ఈ వరద ఇలానే కొనసాగితే 2-3 రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉంది. ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తూ ఉండడంతో శ్రీరామ్ సాగర్ నుంచి కాకతీయ కాలువకు 5,000 క్యూసెక్కుల నీరు, వరద కాలువకు 10,000 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఇక కాకతీయ కాలువ ద్వారా వస్తున్న నీరు నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతులు, ఎల్ఎండికి ఎగువనున్నటువంటి కరీంనగర్ జిల్లా రైతులు వినియోగించుకోగా మిగిలిన 682 క్యూసెక్కుల నీరు ఎల్ఎండిలోకి వస్తున్నాయి. శ్రీపాద ఎలంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఉన్నటువంటి కడెం ప్రాజెక్టుకు ఆదిలాబాద్లో కురిసిన భారీ వర్షాల కారణంగా భారీగా నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తేశారు. దీంతో ప్రాజెక్టులోకి 18.34 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అయితే ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 20.17 టీఎంసీలు. మరో 2 టీఎంసీల నీరు వస్తే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్న కారణంగా శనివారం ఎల్లంపల్లి గేటు ఎత్తి దిగువకు 2 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలేశారు. ఇప్పుడు ఎగువన వరద ప్రవాహం తగ్గడంతో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి గేట్లు మూసివేసి నీటి విడుదలను ఆపేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ప్రస్తుతం 13,016 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 12,600 క్యూసెక్కుల నీటిని నంది పంప్ హౌస్ ద్వారా మిడ్మానేరుకు తరలిస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ఎగువన వరద ప్రవాహం ప్రస్తుతం మాదిరిగానే కొనసాగితే వరద కాలువ ద్వారా వదిలే నీరు అలాగే ఎల్లంపల్లి ద్వారా వచ్చే నీటితో మధ్యమానేరు త్వరలోనే నిండే అవకాశం ఉంది. మరోవైపు కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఎల్ఎండిలో నీటి నిల్వ సామర్థ్యం 20.03 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 7.29 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మరో 17 టీఎంసీల నీరు వస్తే ఎల్ఎండి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. కాకతీయ కాలువ ద్వారా కేవలం 682 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే ప్రాజెక్టులోకి వస్తోంది. క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు లేక మోయతుమ్మిద వాగు నుంచి పెద్దగా నీరు రాకపోవడంతో ఎల్ఎండిలోకి నీరు రావడం లేదు. ఎల్లంపల్లి వరద కాలువల ద్వారా వచ్చే వరదతో మెడ్మానేరు నిండితే మెడ్మానేరుకు ఎగువన క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిసి మానేరు పొంగితే అది నిండి గేట్లు ఎత్తడం ద్వారా ఎల్ఎండికి జలకళ రానుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు గత నెలలో కురిసిన వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టుల ఆయకట్టు రైతులకు వానాకాలం సాగుపై ఆశలు పెరిగాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉండడంతో ప్రాజెక్టు ఆయకట్టుకు ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలకు ఢోకా లేని పరిస్థితి ఏర్పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగితే
ప్రాజెక్టులే కాకుండా చెరువులు, కుంటలు అన్ని నిండి భూగర్భ జలాలు పెరిగి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎకరా సాగయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఏపీ హోంమంత్రి